ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని హోంమంత్రి కనీసం స్పందించకపోవడం అప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఎంపీల అరెస్టులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి మంత్రి పాల్గొని నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, ఎంపీలు ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో మరో స్వాతంత్ర ఉద్యమాన్ని, సత్యాగ్రహాన్ని తలపించిందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు పోలీసులు కొడుతుంటే తిరగబడకుండా ఇంకా కొట్టండి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, లాఠీచార్జికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, పేపర్ లీకేజ్కి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని, నీట్ పేపర్ లీకేజ్పై పార్లమెంట్లో చర్చించాలన్నారు. లాఠీచార్జిపై స్పందించి నీట్పై చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అంబేద్కర్ సాక్షిగా డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీల అక్రమ అరెస్టును హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్యార్థులపై అమానుషానికి గురవుతుంది. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఇరుపక్కల ఉండాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులు, కాంగ్రెస్ ఎంపీల అరెస్టులు, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. नहीं चलेगा, नहीं चलेगा, शाही नहीं चलेगा. नरेंद्र मोदी రాజీనామా చేయాలి. కనీసం స్పందించకుండా, నోరు విప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పాలని మొన్న జరిగిన లాఠీ చార్జీ ప్రజాస్వామ్యంలో మరొక స్వతంత్ర పోరాటాన్ని మరిపించే విధంగా, సత్యాగ్రహాన్ని మరిపించే విధంగా శాంతియుతంగా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి కొట్టండి అని నిలుచొని ఈరోజు దేశంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసి ఈ సందర్భంగా అనేక మందికి గాయాలైనాయి. మనం టీవీలో చూస్తా ఉన్నాం, రక్తాలు గారుతుంటాయి. బట్టలు తిరిగిపోయి పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టమని ఈ దేశ విద్యా వ్యవస్థను, విద్యార్థి లోకాన్ని కాపాడడానికి జరిగినటువంటి ధర్నాలో అనేక మందికి గాయాలు జరిగితే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మరి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఇక్కడ కూడా కనీసం ఈ సంఘటన దురదృష్టకరం, దాడిని ఖండిస్తా ఉన్నాం. దెబ్బలు తిన్న వాళ్లకు ఆ సంఘీభావం అనేటువంటి కనీస ప్రజాస్వామిక మాట ఒక్కటి కూడా అనకపోవడం అనేటువంటిది ఈ దేశంలో అత్యంత అప్రజాస్వామికమైన అంశం. విపక్ష నాయకులు ప్రియాంక గాంధీ గారు, వందల మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర కూటమి ఎంపీలంతా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నిల్చుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఆ అరెస్ట్ పైన కూడా ప్రధానమంత్రి మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా, స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. కాబట్టి నేను కొన్ని డిమాండ్